హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో స్వయంభూ వెలిసినటువంటి శ్రీ బోటు వీరాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని. ఈ వీడియోలో నేను మీకు స్వామివారి యొక్క తిరునాళ్ల మహోత్సవాన్ని చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. శ్రీ బోటు వీరాంజనేయ స్వామి వారికి ఇప్పటికీ 49వ తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మురికిపుడికి అసలు పేరు ముక్తిపురి. మురికిపుడి గ్రామానికి ఈ కొండ ప్రాంతం దూరంగా ఉండేది. ఈ కొండ ప్రాంతంలో పూర్వం ఋషులు మునులు తపస్సు చేసుకునేవారు. అందుకని ముక్తిపురి అనేవారు. అది కాస్త కాలక్రమేణా మురికిపుడి గ్రామంగా మారింది. ఓకే ఫ్రెండ్స్, ఇక టెంపుల్ మొత్తం చూస్తూ స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారు అని స్వామివారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం 1973 ఆ ప్రాంతంలో ఇదంతా కూడా ఒక కొండ. ఇక్కడ వడియరాజులు కొండరాళ్ళని కొడుతూ ఉండేవారు. అదేవిధంగా ఒకరోజు మురికిపుడి వాస్తవ్యుడు శ్రీ కుంచపు బుద్దయ్య అనే వడియరాజు గారు కొండకి మందు పాత్రలు పెట్టి ఎన్నిసార్లు పేల్చినా పగలలేదు. అలా మధ్యాహ్నం 12:30 ఆ టైంలో మందు పేలి చిన్న ముక్క మాత్రమే పగిలింది. ఇదేంటి, ఎన్నిసార్లు పేల్చినా పేలట్లేదు అని అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. వెంటనే ఆయన నోట శ్రీ ఆంజనేయ స్వామి పలికి, నేనున్నానని రాళ్లు కొట్టొద్దని పలికించారు. అప్పట్నుంచి స్వామివారు కొండబోడునందు స్వయంభూగా వెలిసి ఉన్నారు. కొండబోడు ముందు పెద్ద లోయ ఉంది. కొండ అంచుకు స్వామివారు స్వయంభూగా వెలిశారు. కాలక్రమేణా ఆ లోయని బూడ్చి స్వామివారి ఎత్తులోకి ఆలయాన్ని నిర్మించారు. అలాగే స్వామివారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి కూడా స్వామివారు నిత్య పూజలందుకుంటూ భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి అనగా శ్రీరామనవమి తరువాత 2వ రోజు స్వామివారి యొక్క తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. నవమి, దశమి, ఏకాదశి ఈ 3 రోజులు కూడా దేవస్థానం తరపున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా స్వామివారి యొక్క నామ సంకీర్తనలతో భజన కార్యక్రమాలను చేస్తారు. ఈ మురికిపూడి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివస్తారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ఆలయం వద్దే పొంగలి అంటే నైవేద్యాన్ని వండి స్వామివారికి మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. తలనీలాలు సమర్పిస్తారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి స్వామివారికి ప్రభలను కట్టుకుని వస్తారు. స్వామివారి యొక్క గర్భాలయం పక్కనే శ్రీ సద్గురు షిరిడి సాయినాథ స్వామివారి యొక్క మందిరం ఉంటుంది. లోపలికి వెళ్లి స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి. ఇక ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ బోటు వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం. ముందుగా అయితే మనకి వినాయక స్వామి వారు దర్శనమిస్తారు. చూడండి ఫ్రెండ్స్, గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ బోటు వీరాంజనేయ స్వామి వారిని. ఇక్కడ ముందుగా మనం చూస్తున్నది ప్రతిష్ఠించినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని. అలాగే వెనకాల పెయింట్ వేసి చూసారా, ఆకుపచ్చ రంగు వేసి పూలదండలు వేసి ఉంది కదా, ఆ స్వామి వారే ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారి దగ్గర నుంచి కిందకి 15 అడుగుల పైనే పెద్ద లోయ ఉంది. ఆ లోయ అంతా బూడ్ చేసి తరువాత స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క అలంకరణ మల్లెపూ దండలతో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా స్వామివారిని మీరందరూ కూడా దర్శించుకున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే టెంపుల్స్ కి రాలేనటువంటి ఎంతో మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ పూజారి గారు చేయి పెట్టి చూపిస్తున్నారు కదా, వెనుక భాగంలో ఒక గుహ ఉంది. ఈ గుహ ఈ కొండ వెనుక భాగానికి కలుస్తుంది. వెనుక వైపు కూడా గుహ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి పక్కనే లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి వారు మనకి దర్శనమిస్తారు.
స్వామివారి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ మొత్తంలో కూడా తిరునాళ్లకు వచ్చినటువంటి భక్తులు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించేందుకు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. అలాగే ఇక్కడ నాగమయ్య స్వామివారి ప్రతిష్ఠా విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తాయి. ఆంజనేయ స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వచ్చి స్వామివారికి కూడా నైవేద్యాన్ని పెడుతున్నారు. ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీకి ఒక బావి కూడా ఉంది. అలాగే స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి గదులు కూడా ఉన్నాయి. ఇక్కడ గుడి తరపున అయితే వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి పూజారి గారి మాటల్లో అలాగే కమిటీ సభ్యుల మాటల్లో తెలుసుకుందాం. మురిగిపూడి గ్రామంలో వాయవ్య దిశగా వాయవ్య దిశ నందు కొండబోడు పైన 1973 ఏప్రిల్ 19వ తారీఖున మధ్యాహ్నము 12:48 కుంచపు బుడ్డయ్య అనే వడేరాజు రాళ్లు బ్లాస్టింగ్ చేసే సందర్భముగా ఆంజనేయ స్వామి వారు స్వయంభుగా వెలిసి ఉన్నారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ మహావీరాంజనేయాయ నమః. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం మురికిపూడి గ్రామంలో స్వయంభూగా వేంచేసినటువంటి వీరాంజనేయ స్వామివారు 1973 పూర్వము ఈ యొక్క ప్రాంతమునందు వెలసి ఉన్నారు. పూర్వము ఇదొక పెద్ద కొండగా ఉన్నది. ఈ యొక్క కొండకి ఈ వడియరాజులంతా కూడా ఈ కొండని కొడుతూ ఉండగా స్వామివారు బహిర్గతమై అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వటం కోసం వెలసి ఉండటం జరిగింది. పూర్వము ఈ వడియరాజులు ఈ గుహ ప్రాంతంలో ఈ రాళ్లు కొట్టడం అనేది చేస్తూ ఉండగా చాలాసార్లు వాళ్ళు ఈ బాంబ్ బ్లాస్టింగ్ చేస్తూ ఉండగా ఆ స్వామివారు బహిర్గతం అవ్వటం జరిగింది. అప్పటి నుండి ఈ కొండను కొట్టడం అనేటువంటిది ఆపేసి స్వామివారికి పూజాధికాలన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 1973 ఆ ప్రాంతంలో స్వామివారు వెలసి ఉన్నారు. ఆ తరువాత 1978 ఏప్రిల్ 28వ తేదీన ఈ స్వామివారి యొక్క అరుగు శంకుస్థాపన కార్యక్రమము చేయటం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము హనుమత్ జయంతి ఉత్సవములు అలాగే తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమము పూర్వము కాపు కేశవరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అంతకు ముందు కూడా ఈ వడియరాజులు అలాగే కోడే సాంబయ్య గారు తదితరులందరూ కూడా ఆ సమయంలో ఉన్నారు. ఆ తరువాత 1985వ సంవత్సరంలో ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ స్వయంభూ ఉన్నటువంటి స్వామివారి దగ్గర ఆంజనేయ స్వామివారిని అలాగే ధ్వజస్తంభము అలాగే సీతారామ లక్ష్మణ భరతురుద్రున పరివార సమేత ఆంజనేయ స్వామివారు అలాగే మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వీరందరినీ కూడా 1985వ సంవత్సరంలో ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అనేటువంటిది జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క స్వామివారి తిరునాళ కార్యక్రమాన్ని చైత్ర శుద్ధ ఏకాదశి రోజున ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని 3 రోజులు గృహాన్నికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కొండ ప్రాంతంలో చాలా గుహలు ఉన్నాయి. ఈ గుహలన్నీ కూడా పూర్వము ఎప్పుడో మనకు తెలియనటువంటి సమయంలో చాలా మంది ఈ ఋషులందరూ కూడా ఏదో ఈ కొండ ప్రాంతంలో అంతా కూడా ఏదో తపస్సు చేసుకుంటూ ఉన్నారనేటువంటిది ఒక ప్రతీతి. ఈ యొక్క కొండకి 2 వైపులా కూడా పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. అలాగే ఆ గుహలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద బావిలోకి కూడా అదే గుహ కూడా ఉన్నది. పూర్వము ఈ తపస్సు యోగులందరూ కూడా తపస్సు చేసుకోవడానికి అనుకువగా ఈ కొండ ప్రాంతము మధ్యలో వాళ్ళకి తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఏదో ఉన్నది అనేటువంటిది ప్రతీతి. వారు స్నానం చేయడానికి ఆ యొక్క జపాదులన్నీ కూడా ముగించుకోవడానికి పక్కనే కోనేరుగా ఈ యొక్క గుహలన్నీ కూడా ఆ కోనేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బావిలో కూడా ఈ గుహలు ఉన్నటువంటిది విశేషము. అలాగే ఇంకా అప్పటి నుండి కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం తిరునాళ్ళ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ కొండ మీద
నరసింహస్వామి వారి దేవస్థానము, అలాగే ఈ ప్రక్కన ఉన్నటువంటి చిన్న కొండ మీద అయ్యప్ప స్వామి దేవస్థానము, శివాలయము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలు కూడా అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసి కట్టడాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క బోటు వీరాంజనేయ స్వామి అనేటువంటి నామముతో ఈ 49 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ తిరునాళ్ల మహోత్సవం జరుగుతూ ఉన్నది. అలాగే ఇక్కడ కొత్తగా నూతన కట్టడాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దేవాలయాలన్నింటి కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క పాలు పంచుకొని ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచూ ఉన్నాము. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామం నందు ఈ మురికిపూడి అసలు పేరు ముక్తిపురి. ముక్తిపురి అని ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క కొండ ప్రాంతాన్ని ఇక్కడికి ఊరు చాలా దూరంగా ఉండేది. అప్పుడు ఈ యొక్క ప్రాంతంలో మునులు ఋషేశ్వరులు తపస్సు చేసుకునేవాళ్ళు కనుక ఈ యొక్క గ్రామాన్ని ముక్తిపురి అన్నారు. కాలక్రమంలో ముక్తిపురి మురిగిపూడిగా మారింది. ఈ మురిగిపూడిగా మారిన తర్వాత ఈ యొక్క కొండ బోటుపై మురిగిపూడి గ్రామానికి వాయువ్య దిశనందు కొండ బోటుపై స్వయంగా వెలిసి ఉన్నటువంటి శ్రీ బోటు వీరాంజనేయ స్వామి వారి ఇప్పటికి 49వ తిరునాళ్ల మహోత్సవము. అంటే గత 49 సంవత్సరాల నుంచి మా మురిగిపూడి గ్రామస్తులందరూ ఈ యొక్క స్వామివారి సేవలో తరించి ఈ యొక్క స్వామివారి తిరునాళ్ల మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామంలో వాయువ్య దిశలో కొండబోడిపై వెలిసినటువంటి బోటు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నాకు కేశవరావు గారు, నాగరాజు గారు చెప్పినట్లు, అలాగే మా పూజారి మణిప్రసాద్ గారు చెప్పినట్లుగా మరి ఈ స్వయంభూగా స్వామిని గుర్తించినప్పటి నుండి కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా మరి ప్రతి తిరునాళ్ల మహోత్సవంలో కూడా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మతాలు కులాలతో సంబంధం లేకుండా మరి ఆ తిరునాళ్ల మహోత్సవం రోజు ఉదయాన్నే వచ్చి ఇక్కడ పొంగల్ స్వామి పొంగల్లో నివేదన చేయడం జరుగుద్ది. కుల మత ప్రాంతీయ భేదం లేకుండా ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిలో ఇక్కడ ఈ స్వామివారి తిరునాళ్ల మహోత్సవం హనుమత్ జయంతికి ఏర్పాటు చేయడం జరిగింది. హనుమత్ జయంతి వేసవికాలం కావటం, అలాగే వడగాలులో రావటం వల్ల దాన్ని శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ఏకాదశి రోజున నిర్వహించడానికి అప్పుడు పెద్దలు నిర్ణయించడం జరిగింది. మరి ఈ స్వామివారు స్వయంభూగా వెలిసినప్పటి నుంచి కూడా మరి సింహభాగం మరి కాపు కేశవరావు గారు ఆర్థికంగా లేదా మానసికంగా శారీరకంగా కూడా ఎంతో కృషి చేశారు. ఇవాళ ఈ దేవస్థానం బోటు వీరాంజనేయ స్వామి దేవస్థానం అనగానే కాపు కేశవరావు గారు గుర్తొస్తారు. కాపు కేశవరావు గారు అనగానే ఈ దేవస్థానం గుర్తొచ్చింది. అటువంటి గుర్తింపు తెచ్చుకొని మరి ఆ స్వామి వారికి అంకితం అయిపోయారు. మరి ఆ విధంగా ఎంతో కృషి చేస్తూ నేర్పుతోటి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా కలుపుకుంటూ ఈ విధంగా ఈ డెవలప్మెంట్ కి వారు ఎంతో ఇతోధికంగా కృషి చేయడం జరిగింది. మరి ఎంతో మంది ఇక్కడ స్వామివారు వెలిసినప్పటి నుండి కూడా ఎక్కడ అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు దెయ్యాలు భూతాలు ఇటువంటి అంటారు, అటువంటి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మండలం రోజు ఇక్కడ రూముల్లో ఉండి వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావడం జరుగుతుంది. మరి ఉదయాన్నే ఇక్కడ ప్రదక్షిణం చేయటం, స్వామికి నివేదన చేయటం, మరి ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం శనివారం కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారి యొక్క విశిష్టత విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఇప్పుడు కొండపైకి వెళ్దాం రండి. కొండ ఎక్కడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారి వెనుక గుహ ఉంది. అది కొండ వెనుక భాగానికి కలుస్తుంది అని చెప్పాను కదా, అది ఈ గుహే. ఈ గుహలో కనీసం 20 మంది కూర్చునేంత ప్లేస్ ఉంటుంది. ఒకప్పుడు ఈ గుహలో భజన కార్యక్రమం కూడా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు స్వామివారి యొక్క తిరునాళ్ల మహోత్సవం నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఎటు చూసినా కూడా విద్యుత్ కాంతులతో, విద్యుత్ ప్రభలతో కోలాహలంగా ఉంటుంది. ఒక్కో సంవత్సరం ఒక్కో సంఖ్యలో విద్యుత్ ప్రభలను కడతారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మురికిపూడి గ్రామంలో కొండబోడుకు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బోటు వీరాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని, అలాగే తిరునాళ్ల మహోత్సవాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.